సామాజిక అవసరాలు గుర్తించి డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ అన్నారు. ది కాకినాడ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు కాకినాడ జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్లో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ శ్రీమతి డి నాగమణి లాంఛనంగా ప్రారంభించగా గౌరవ అతిథిగా శాసనసభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు. ముందుగా కాకినాడ జిల్లా అసోసియేషన్ లోగోను డి నాగమణి ఆవిష్కరించి లోగోలో పొందుపరిచిన అంశాలపై విశ్లేషిస్తూ సామాజిక సేవతో పాటు ప్రజారోగ్యాన్ని రక్షించడంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఆమె కోరారు. శ్రీమతి నాగమణిని కాకినాడ రూరల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎం మురళిని జిల్లా అసోసియేషన్ మరియు నగర అసోసియేషన్ సంయుక్తంగా ఘనంగా సత్కరించి విశేషమైన జ్ఞాపికలను అందజేసి అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నగర కమిటీ అధ్యక్షులు వీరు గౌరవ అతిథిగా పాల్గొని అసోసియేషన్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. శ్రీ యువజన సేవా వ్యవస్థాపకులు సతీష్ ను ఎమ్మెల్యే పంతం చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ట్యాగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన కొమ్మిశెట్టి కుమార్ ను అసిస్టెంట్ కంట్రోలర్ డి నాగమణి చేతుల మీదుగా సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. రక్తదానం చేసిన వారిని ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 120 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. సిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ మణికుమార్ ఆధ్వర్యంలో బీపీ, షుగర్ పరీక్షలు జరిపి అనేక సూచనలు చేశారు. సిటీ హాస్పిటల్ వైద్య సిబ్బంది డాక్టర్ ఫాతిమా ఆధ్వర్యంలో రాజేష్, శిరీషలు ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ అసోసియేషన్ పరంగా సమస్యలు ఉన్న ఎడల తన దృష్టికి తీసుకువచ్చిన వాటిని పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానని అన్నారు. గత 4 దశాబ్దాలుగా ఇదే ప్రాంతంలో ఉన్నానని, మీకందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటించారు. రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విజయంగా ప్రశంసిస్తూ నేడు సకాలంలో రక్తం లభించక అనేక మంది మరణిస్తున్నారని చెప్పారు. డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదానంపై అవగాహన శిబిరాన్ని కూడా తరచూ నిర్వహించాల్సిందిగా సూచించారు. మీ మెడికల్ షాపుల్లో రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సమాజానికి, ముఖ్యంగా యువతకు కలిగే నష్టాన్ని కూడా వివరిస్తూ ప్రత్యేక పోస్టర్లను ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో పంతంను ఘనంగా సత్కరించారు. అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ శ్రీమతి డి నాగమణి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించడంలో డ్రగ్ ట్రేడర్స్ పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. నేడు బ్లడ్ బ్యాంక్ నందు సరిపడా రక్తం నిల్వలు లేకపోవడం వల్ల రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, యువత కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంలో గ్రామీణ ప్రాంతాలలో డ్రగ్ ట్రేడర్స్ పాత్ర ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రజల ఆరోగ్యానికి అవసరమైన సూచనలు, సలహాలు అసోసియేషన్ సభ్యులు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి గిరిధర్, కార్యదర్శి మూగులపల్లి గుప్తా, కోశాధికారి ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ, కార్యదర్శి జి రాంప్రసాద్, కోశాధికారి కె సురేష్, గౌరవ అధ్యక్షులు చోరిశెట్టి కాశీ, చిట్టూరి సుబ్రహ్మణ్యంతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. సార్ అలా ఉండదు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఈరోజు కాకినాడలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇది తూర్పుగోదావరి జిల్లా డ్రగ్స్ అండ్ కెమిస్ట్ మరియు డ్రగ్స్ జిల్లా యూనియన్, అలాగే కాకినాడ యూనియన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన బ్లడ్ క్యాంప్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వారికి సుమారు 120 సుమారు 100 ఇప్పటికే దాటింది. సుమారు 200 దాకా ఇవాళ బ్లడ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో ఇవాళ చాలా అవసరం అవుతూ ఉంది. ప్రతి ఒక్కసారి ఒక పొలిటికల్ లీడర్గా నాకే రోజుకు 1-2 ఫోన్లు వస్తూ ఉంటాయి బ్లడ్ కావాలని చెప్పి. అటువంటి తరుణంలో వీళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుని అందులోని ఈ వాతావరణం బాగున్న రోజులు ఈ రోజుల్లో చాలా అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో ముందుకు వచ్చి పెట్టినందుకు అలాగే కాకినాడ డ్రగ్స్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
అలాగే ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. డిస్ట్రిక్ట్ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ మరియు కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం చాలా చక్కగా అరేంజ్ చేశారండి. డోనర్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా వీళ్ళు సంయుక్తంగా బాగా కలెక్టివ్గా ఇంకా బాగా ముందుకు చేసి ప్రజలకు విస్తృతమైన సేవలు అందించాలని కోరుకుంటూ సో నమస్తే డియర్ ఫ్రెండ్స్, నేను కాకినాడ టౌన్ నుంచి మాట్లాడుతున్నానండి. భగవంతుడు ప్రతి వ్యక్తికి కూడానండి చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే ఈ రోజుల్లోనే మనిషిని తయారు చేసే విజ్ఞానం కూడా ఇచ్చారు. అంటే రొబాటిక్స్ వచ్చిన రోజులండి ఇవి. అలాంటి రోజుల్లో ఒక మనిషికి అవసరమైన రక్తం అండి, దాన్ని సృష్టించే నాలెడ్జ్ని విజ్ఞానాన్ని ఈ రోజుల్లో ఎలాంటి వ్యక్తి కూడానండి, ఎలాంటి సైంటిస్ట్ కూడా యావత్ ప్రపంచంలో ఆ నాలెడ్జ్ రాలేదండి. కాబట్టి అలాంటి వ్యక్తులు అందరూ కూడానండి ఒకే ఒక్క నిర్ణయం తీసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్. మనకు అవకాశం ఉంది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏదో చేస్తారు అనుకుంటారండి. చాలా మంది పిల్లలు నా తండ్రి నా తల్లి ఏదో చేస్తారు అనుకుంటారు. కానీ అనుకోని విధంగా, అంటే ఊహించం కదండి భగవంతుడు ఏ క్షణంలో ఎలా చేస్తాడో అని. ఒక చిన్న యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తికి కావాల్సిన రక్తం అందుబాటులో లేదండి. కానీ కాకినాడలో ఈరోజు మనకి చాలా మంది అండి డ్రగ్ ట్రేడర్స్ అండి కాకినాడకు సంబంధించి ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకోవడానికి వాళ్ళకు మంచి నిర్ణయం తీసుకున్నారు. మనం దాన్ని స్వాగతిద్దామండి, మన వంతు సహాయం చేద్దాం. ఎలాగా? జస్ట్ అండి, మనం ఇప్పుడు వరకు మంచి ఆహారం తింటున్నాం. మనం మాత్రమే సృష్టించుకున్న అద్భుతమైన రక్తాన్ని అండి చాలా మందికి తల్లిదండ్రులు కోల్పోతున్న పిల్లలకి ఆధారంగా మనం ఆ వ్యక్తులకి ఆ పిల్లలకి జరగరాని ఏదైనా జరిగితే కనుకండి బ్లడ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడానండి ఈ వేదిక ద్వారా ఈ ఆదివారం 16వ తారీఖు అండి మన కాకినాడలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇదనే కాదు, భవిష్యత్తులో ఎక్కడ రక్త శిబిరాలు జరుగుతున్నా సరే ఖచ్చితంగా మీరు డొనేట్ చేయండి. భగవంతుడికి నచ్చింది చేస్తే మనకు నచ్చింది కావాల్సింది ఆయన ఇచ్చేస్తాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్న యాజమాన్యానికి, కాకినాడలో ఉన్నటువంటి కెమిస్టులు అందరికీ కూడా అసోసియేషన్కి సో ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మేము కూడా మీతో ఉంటాం. డిస్ట్రిక్ట్ డ్రగ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన గిరిగారి ఆధ్వర్యంలో మరి ఇంతమంది ఈ యొక్క డోనర్స్ చేత ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడు కూడా మనం ఏం చేసామనేది ముఖ్యం. ప్రజలు చాలామంది ఈ యొక్క రక్తం కోసం చాలామంది ఇబ్బందులు పడుతూ ఎన్నో అవసరాలకు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు చాలామంది తక్కువ మంది వస్తున్నారు ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి. అలాంటిది వీళ్ళందరూ ఇంతమందిని గ్యాదర్ చేసి మరి గిరిగారి ఆధ్వర్యంలో ఇంతమందితో బ్లడ్ ఇప్పించడం అనేది చాలా మంచి పని. ఇలాంటి ప్రజాసేవలు చేసుకుంటూ మరి ఈ విధమైన కార్యక్రమాలు చేయడం చాలా మంచి పని. ఈ విధమైన పనులను అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని మరి బ్లడ్ డొనేషన్లు అందరికీ ఇచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి కాకినాడ తెలుగుదేశం తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే మన సతీష్ యువసేన ఆధ్వర్యంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి యువసేనను కూడా మేము అందరం కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాం. మరి మెడికల్ వర్కర్స్ యూనియన్ తరఫున మరి కూడా చాలా మంది సభ్యులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇది కూడా ఆనందదాయకం. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సేవా కార్యక్రమాలన్నీ చేయడం చాలా మంచి పని. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.